బెల్స్ పాల్సీలో ఎలాంటి ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, బెల్స్ పాల్సీలో ఏమవుతుందో మనకి బ్రెయిన్ నుంచి ఫేస్ సప్లై చేసే సెవెంత్ ఫేషియల్ క్రేనియల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వలన ఆ నర్వ్ సప్లై చేసే ఫేషియల్ మజిల్స్ ఒక సైడ్ మజిల్స్ అనేవి వీక్ అయిపోయి ఒకవైపు ఫేస్ అనేది లాగేస్తూ ఉంటుంది, డ్రూపింగ్ అయిపోతూ ఉంటుంది. సో కన్ను సరిగా మోయదు, మూత అనేది వంకరికి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇందులో మనం మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. తొందరగా రికవరీ అనేది వస్తుంది. మరి ఎలాంటి ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఒక్కొక్క ఎక్సర్సైజు 5 to 10 టైమ్స్ అనేది రిపీట్ చేయండి. ఇది మీరు చేసేటప్పుడు అద్దం ముందు కూర్చొని కానీ నించొని కానీ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఐబ్రోస్ని పైకి ఎత్తి లేపడం. ఇలా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 5 to 10 టైమ్స్ రిపీట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు రెండవ ఎక్సర్సైజ్ చూద్దాము. కళ్ళును మూసి తెరవాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. దీన్ని కూడా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు మూడవ ఎక్సర్సైజ్ చూద్దాము. ఇందులో ఏం చేస్తామంటే మన ఫోర్ హెడ్ మీద రెండు చేతుల ఫింగర్స్ని కూడా ఫోర్ హెడ్ మీద ప్లేస్ చేసి ఈ ఫోర్ హెడ్ని పైకి లేపుతూ కనుబొమ్మలు మూయాలి, కళ్ళు మూయాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అంటే సేమ్ టైం ఫోర్ హెడ్ని లిఫ్ట్ చేస్తూ కళ్ళు మూస్తూ ఉండాలి. ఈ రెండు సేమ్ టైం జరగాలి. దీన్ని రెసిస్టెన్స్ మనం అప్లై చేసి చేయడం అంటారు. దీన్ని కూడా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇందులో ఏం చేస్తానంటే మన బుగ్గల్లోకి చీక్స్లోకి గాలిని నింపి 30 సెకండ్ల వరకు హోల్డ్ చేయాలి. అంటే ఇలాగా చూడండి. ఇలా నేను 10 సెకండ్సే ఉంచాను. మీరు 30 సెకండ్స్ గాలిని బుగ్గల్లోకి తీసుకొని ఉంచి మళ్ళీ వదిలేసేయండి. ఆ ఎక్సర్సైజ్ కూడా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయ్యిందో, సపోజ్ ఒకవేళ రైట్ సైడ్ వీక్గా ఉంది, లెఫ్ట్ సైడ్ మూత లాగుతుంది అంటే ఓన్లీ రైట్ సైడ్ బుగ్గలోకి మాత్రమే గాలి తీసుకొని చేయండి. ఇలా ఇది కూడా 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఇలా ఈ ఎక్సర్సైజ్ని కూడా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇది స్మైలీ ఎక్సర్సైజ్. మనం నవ్వుతున్నట్టుగా స్మైల్ అనేది ఇచ్చి వదలాలి. మనం నవ్వుతున్నట్టుగా స్మైల్ ఇవ్వడం అనమాట. అంటే ఇలా ఇది కూడా చేసినప్పుడు 10 సార్లు ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇందులో ఏం చేయాలి, మన రెండు పెదవుల్ని కూడా విజిల్ వేస్తున్నట్టు పర్సియల్ లిప్పింగ్ చేయాలన్నమాట. ఇలా ఇది కూడా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇందులో ఒక బెలూన్ తీసుకొని బెలూన్ని బ్లో చేస్తూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ బెలూన్ మనం తీసుకొని ఇలా బ్లో చేస్తూ ఉండాలి. ఇది కూడా 5 to 10 టైమ్స్ రిపీట్ చేయండి. అలాగే క్యాండిల్ తీసుకోండి, క్యాండిల్ని వెలిగించి దాన్ని ఆఫ్ చేస్తూ ఉండాలి. సపోజ్ క్యాండిల్ వెలిగించాము, దాన్ని ఇలా ఊది చేయాలన్నమాట. అంటే ఏం చేసినా మన చీక్ మజిల్స్ అనేవి మనం వర్క్ చేయాలన్నమాట. సో అలా ఫోకస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా రోజు ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు నించొని కానీ కూర్చొని కానీ ప్రాక్టీస్ చేయండి. స్లోగా చేయండి, హరీబరీగా చేయొద్దు, ఫోర్స్ఫుల్గా చేయొద్దు. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. రోజుకి 2 నుంచి 3 సార్లు చేయండి. సో డైలీ చేయండి, మధ్యలో గ్యాప్ ఇవ్వద్దు. తొందరగా మనకి రికవరీ అనేది వస్తుంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మూమెంట్స్ అనేవి చాలా ఫేషియల్ మూమెంట్స్, ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఫోర్స్ఫుల్గా చేయొద్దు. స్ట్రాంగ్ ఐ స్క్వీజింగ్
అంటే గట్టిగా కళ్ళు మూసేసి తీసేయడము అలాంటివి ఏం చేయొద్దు. చూయింగ్ అనేది చేయొచ్చు. చూయింగ్ గమ్ తీసుకొని ఎటువైపు అయితే ఎఫెక్ట్ అయిందో అటువైపు నవ్వులుతూ ఉండాలి. కానీ మరి ఫోర్స్ఫుల్గా ఎక్కువగా అలా ఏం చేయొద్దు. మజిల్స్ అనేవి బాగా ఫెటిక్గా అయిపోయి అలసిపోయినంత వరకు కూడా ఎక్కువగా ఈ మూమెంట్స్ అనేవి రిపీట్ చేయొద్దు. జెంటిల్గా చేయండి, స్లోగా చేయండి. కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చేసి మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత చేద్దామంటే కాదు. మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా స్లోగా సస్టైన్డ్గా అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకొని చేయండి. తొందరగా ఫాస్ట్ రికవరీ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఫాస్ట్ రికవరీ అవుతుందో అది చూద్దాం.